ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్. రాజులు 2వ గ్రంథం 16వ అధ్యాయము. రెమల్యా కుమారుడైన పేకహు ఏలుబడిలో 17వ సంవత్సరమందు యూదా రాజైన యోతాము కుమారుడునగు ఆహాజు ఏలనారంభించాను. ఆహాజు ఏలనారంభించినప్పుడు 27 ఏండ్ల వాడే యెరూషలేమునందు 16 సంవత్సరములు ఏలెను. తన పితరుడకు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను. అతడు ఇశ్రాయేళ్ల ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు తన కుమారుని అగ్నిగుండమును దాటించెను. మరియు అతడు ఉన్నత స్థలములలోనూ కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల కిందను బలులు అర్పించుచు ధూపము వేచు వచ్చెను. సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడునగు పేకహును యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి అక్కడనున్న ఆహాజును పట్టణమును ముట్టడి వేసిరి, కానీ అతన్ని జయింపలేకపోయిరి. ఆ కాలమందు సిరియా రాజైన రెజీను ఏలతును మరలా పట్టుకొని సిరియనుల వశము చేసి ఏలాతులో నుండి యూదా వారిని వెళ్ళగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి. నేటి వరకును వారచ్చటనే ఉన్నారు. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టు రాజనగరు సంబంధమైనట్టు సామాగ్రులలో కనబడిన వెండి బంగారులను తీసుకొని అష్షూరు రాజునకు కానుకగా పంపి, నేను నీ దాసుడను, నీ కుమారుడనై ఉన్నాను కనుక నీవు వచ్చి నా మీదికి లేచిన సిరియా రాజు చేతిలో నుండి ఇశ్రాయేలు రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలెనని అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరునొద్దకు దూతలను పంపగా అష్షూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణం మీదికి వచ్చి దాన్ని పట్టుకొని రెజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు చేరదీసుకొని పోయెను. రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరును కలుసుకొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మచ్చును దాని పని విధమంతయు యాజకుడైన ఊరియాకు పంపెను. కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణం నుండి పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాగా మునిపే సిద్ధపరిచెను. అంతటా రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునొద్దకు వచ్చి దాన్ని ఎక్కి దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దాని మీద ప్రోక్షించెను. మరియు యెహోవా సన్నిధిని ఉన్న ఇత్తడి బలిపీఠమును మందిరము ముంగిట స్థలము నుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యెహోవా మందిరమునకును మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను. అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఉరియాకు ఆజ్ఞాపించినది ఏమనగా, ఈ పెద్ద బలిపీఠము మీద ఉదయము అర్పించు దహనబలులను సాయంత్రమున అర్పించు నైవేద్యములను రాజు చేయు దహనబలి నైవేద్యములను దేశపు జనులందరూ అర్పించు దహనబలి నైవేద్యములను పానార్పణలను దహించి ఏ దహనబలి జరిగినను ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తమును దాని మీదనే ప్రోక్షింపవలెను. అయితే ఈ ఇత్తడి బలిపీఠము దేవుని యొద్ద నేను విచారణ చేయుటకుంచవలెను. కాగా యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయు చేసెను. మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీదనున్న తొట్టిని తొలగించెను. ఇత్తడి ఎడ్ల మీదనున్న సముద్రమును దింపి రాతి కట్టు మీద దానిని ఉంచెను. మరియు అతడు అష్షూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకై మందిరంలో కట్టబడిన మంటపమును రాజు ఆవరణము గుండా పోవు ద్వారమును యెహోవా మందిరము నుండి తీసివేశాను. ఆహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉంది. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజయ్యను. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.